ఇంటిమేట్ వాష్ ఎవరెవరు ఇక్కడ యూస్ చేస్తున్నారు? 3-4 మెంబర్స్ అనేది కంపల్సరీగా అన్ని అమ్మాయిలు లైక్ ఒకసారి మెన్సురేషన్ స్టార్ట్ అయితే ఈ ప్రోడక్ట్ అనేది డెఫినెట్ గా యూస్ చేయాలి. ఎందుకు యూస్ చేయాలి అని చెప్తే, మనం ఇప్పుడు బయట వెళ్తాం కదా, పబ్లిక్ టాయిలెట్స్ ఈజీగా యూస్ చేస్తామా? భయం లేకుండా యూస్ చేయొచ్చా? లేదు కదా. ఒకటి స్మెల్ వస్తుంది అండ్ సెకండ్ వచ్చేసి అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా. సో ఇన్ఫెక్షన్ అయితే మనకి ఏమవుతుంది? యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది కదా. సో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఉమెన్స్ కి కదా అయ్యేది, రైట్? సో యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది అంటే మనం నార్మల్ గా వాటర్ వాష్ చేసుకున్నప్పుడు వెళ్ళిపోతుందా? దానికి చాలా మెడిసిన్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పటి వరకు నేను అనుకునేది అంతే మేడం. యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్ దగ్గర వెళ్తే మెడిసిన్ తీసుకుంటే తక్కువ అయిపోతుంది. కానీ రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒకరికి యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది. వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళి మెడిసిన్ ఎన్నో తీసుకున్నారు, తక్కువ అవ్వలేదు. ఫైనల్లీ ఆపరేషన్ చేశారు. సో అంత బ్యాడ్ సిచ్యుయేషన్ కి మన లైఫ్ లీడ్ అవుతుంది. సో దానికి సొల్యూషన్ ఏంటంటే క్లెన్లీనెస్ కి ఏంటి? సోప్ యూస్ చేస్తున్నాం కదా. సో సోప్ మంచిదా మనకి? మేబీ బాడీకి మంచిది ఉండొచ్చు, ఎందుకంటే బాడీ స్కిన్ వేరే. సో మనకి ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఎన్నైనా ఉండొచ్చు, స్కిన్ వచ్చేసి లార్జెస్ట్ ఆర్గన్. స్కిన్ లేకపోతే మనం అందరూ ఏలియన్స్. నేమ్స్ ఉండవు, అప్పుడు నంబర్స్ పెట్టుకొని తిరగాలంతే. కరెక్ట్ కదా? బాగుంటుందా? సో తలనుంక కాళ్ళ వరకు స్కిన్నే ఉండేది, కానీ ఇక్కడ డిఫరెంట్ స్కిన్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ స్కిన్ ఉంది, అలాగే ఇంటిమేట్ ఏరియాలో కూడా డిఫరెంట్ స్కిన్ ఉంది, వెరీ సెన్సిటివ్ గా ఉంది. మనం సోప్ ని మనకి కళ్ళలో లేదా నోర్లో పడితే మనకి అది బర్నింగ్ అవుతుంది కదా, డిఫరెన్స్ వస్తుంది కదా. సో అలాగే ఇంటిమేట్ ఏరియా కూడా చాలా చాలా సెన్సిటివ్ గా ఉన్నప్పుడు మనం సోప్ యూస్ చేసినప్పుడు ఇంకా సెన్సిటివ్ అవుతుంది కదా, డ్రై అవుతుంది. దానివల్ల మనకి ఇరిటేషన్, ఇచ్చింగ్ అనేది వస్తుంది. సో ఈ ఇంటిమేట్ వాష్ అనేది మనం యూస్ చేసినప్పుడు అక్కడ హైడ్రేషన్ లెవెల్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ మనకి దీంట్లో వచ్చేసి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో సోప్ లో ఏదైతే మనకి సర్ఫెక్టెంట్ ఉంటుంది, సోప్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, అది ఈ స్కిన్ కి ఓకే, కానీ ఇంటిమేట్ ఏరియాకి కాదు. సో దీంట్లో లోటస్ ఎక్స్ట్రాక్ట్, సీబక్టాన్ ఉంది, టీ3 ఆయిల్ ఉంది, మింట్ ఉంది. అవన్నీ మనకి ఇంటిమేట్ ఏరియాలో అయ్యే ఒక ఇన్ఫెక్షన్, ఇరిటేషన్, ఇచ్చింగ్ అనేది తక్కువ చేస్తుంది, హైడ్రేషన్ లెవెల్ ని మేనేజ్ చేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ ఇంటిమేట్ ఏరియా, మనకి అండర్ ఆర్మ్స్ లో కూడా ఇది బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, ఇరిటేషన్, ఇచ్చింగ్ ఉంటుంది కదా, బికాస్ ఆఫ్ మనం యూస్ చేసే ఒక హెవీ క్లాత్స్. డిజైనర్ శారీస్ కావచ్చు, డిజైనర్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు, లేదా కుర్తీస్ వేసుకున్నప్పుడు, లేదా సిల్క్ శారీస్ వేసుకున్నప్పుడు మనకి హెవీ అవుతుంది డ్రెస్సెస్. అప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది, ఇరిటేషన్ గా ఉంటుంది, ఇచ్చింగ్ గా ఉంటుంది. సో దాన్ని తక్కువ చేయడానికి ఈ ప్రోడక్ట్ అనేది డెఫినెట్ గా మనం ఎవ్రీడే స్నానం చేసుకునేటప్పుడు ఒక డ్రాప్ అనేది యూస్ చేస్తే ఇరిటేషన్ ఉండదు, ఇచ్చింగ్ ఉండదు, బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. అండ్ అండర్ ఆర్మ్స్ లో కూడా స్వెట్ వస్తుంది, కానీ బ్యాడ్ స్మెల్ అనేది రాదు. సో రెగ్యులర్ గా అందరూ దీన్ని ఇన్ఫ్యూజ్ చేసుకోండి. లైక్ మన లైఫ్ స్టైల్లో మన లైఫ్ చాలా బాగుంటుంది, హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. అండ్ మెన్స్ ఇంటిమేట్ వాష్ నెసెసిటీ ఉందా లేదా సార్? ఒక ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు బయట చాలా మంది మెన్స్ నిల్చుకోనో లేదా ఏదో అక్కడ మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఏదో ఒక పర్సన్ కి వాళ్ళకి బికాస్ ఆఫ్ వాళ్ళు వేసుకున్న క్లాత్ కావచ్చు, లైక్ క్లాత్ కూడా 100% కాటన్ ఉండదు కదా, పాలిస్టర్ కంటెంట్ ఉంటుంది కదా. సో లేదా వాళ్ళకు ఉండే ఇన్ఫెక్షన్ కి, ఇరిటేషన్ కి, లేదా ఈ వేడికి కావచ్చు, చాలా ఇరిటేషన్ గా ఉంటుంది, ఇచ్చింగ్ గా ఉంటుంది. అక్కడ ఎవరున్నారు? లేడీస్ ఉన్నారా, కిడ్స్ ఉన్నారా, లేదా నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఏమీ చూడరు, గీచుకుంటూ ఉంటారు. కరెక్టా కాదా? అది రైటా కాదా సార్? రైట్ కాదు కదా. సో దానికి సొల్యూషన్ ఏంటి? మనం డైలీ స్నానం చేస్తున్నాం, డైలీ డియోడ్రెంట్ యూస్ చేస్తున్నాం, డైలీ బాడీ లోషన్ యూస్ చేస్తున్నాం, అయినా ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు అంటే సోప్ యూస్ చేస్తున్నాం. సోప్ అనేది మన స్కిన్ ని డ్రై చేస్తుంది. సో డ్రై అయితే మనకి ఇచ్చింగ్ అవుతుంది కదా. సో ఇంటిమేట్ వాష్ యూస్ చేసినప్పుడు పర్సనల్ ఏరియాలో, తర్వాత అండర్ ఆర్మ్స్ లో ఇంటిమేట్ వాష్ యూస్ చేసినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ మనకి రావు. సో మెన్స్ కి కూడా 100% ఇంటిమేట్ వాష్ యూస్ చేసేది చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది, రైట్? ఇప్పుడు చెప్పండి సార్, ఇంపార్టెంటా కదా? కరెక్ట్, రైట్? సో మనమే చూసాం, చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. సో వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తే డెఫినెట్ గా
వేడికి ఏదైతే స్వెట్ అయితే వస్తుంది కానీ ఇన్ఫెక్షన్ ఉండదు, ఇరిటేషన్ ఉండదు, బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. సో ఈ రెండు ప్రోడక్ట్స్ మనం డెఫినెట్ గా సజెస్ట్ చేయాలి అందరికి.